Tolito, who's the political and economic chief from the U.S. consulate. He's here to, give you some insights and maybe some information. Very busy schedule. He still pulled out some time, and you have all the university officials also here. Have a one-on-one interaction. Am I on? Can you hear me? No. Should I program and the fair and the consulate services that they provide for all of you in helping you select a university in the U.S. And it seems like it's a very daunting task when you're deciding, oh, well, I want to go study in the United States. Where do I start? So this is where for a university to attend. I chose the one I attended because it had a better football team than the other one, but especially for through educational exchanges. So you will meet your Americans, you will forge connections that will carry with you for the rest of your life. Where I live currently in Hyderabad. I want to make sure, can you hear me? Okay. If you can hear me, I'm doing well. Let's see. So, according to the Open Doors report, there are over 1.1 million international. హలో అండి, ఇవాళ మనం ఇక్కడ యుఎస్ఏ ఎడు ఫేర్ చేస్తున్నాము. యుఎస్ఏ ఎడు ఫేర్లో మనకి వాళ్ళ హైలైట్ ఏంటంటే ఫ్రాంక్ టొలుటో గారు వచ్చున్నారు, పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ ఫ్రమ్ ద యుఎస్ కాన్సులేట్. ఇక్కడ మనం స్టూడెంట్స్కి చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు యుఎస్ ట్రంప్ వచ్చిన తర్వాత రూల్స్ మారినాయి, అక్కడ ఏదో అయిపోతుందన్న స్టూడెంట్స్కి పూర్తి భరోసా చెప్పారు. ఏమీ తేడాలు లేవు, అన్ని రూల్స్ F1కి సంబంధించి, ఓపీటీకి సంబంధించి, సిపిటీకి సంబంధించి రూల్స్ అన్నీ సేమ్గానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే స్టూడెంట్స్ భవిష్యత్ ఇంకా బాగుండబోతుందనే క్లారిటీనే ఇచ్చారు. దీంతో పాటు మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, పార్ట్ టైం జాబ్స్ గురించి ఏదైతే డిస్కషన్ వస్తుందో, పార్ట్ టైం జాబ్స్లో ఏ మార్పులు లేవు. పార్ట్ టైం జాబ్స్ ముందు కూడా ఇప్పుడు కూడా సేమ్ రూల్సే. ముందేంటంటే ముందు కానీ ఇప్పుడు కానీ పార్ట్ టైం జాబ్స్ అనేవి ఆన్ క్యాంపస్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు టీచింగ్ అసిస్టెంట్షిప్ కానీ, లేదా వాళ్ళు స్టడీయింగ్ అసిస్టెంట్షిప్ కానీ, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కానీ అన్నిటికీ కూడా ఇంకా పాసిబిలిటీ అలానే ఉంది. అలానే ఆన్ క్యాంపస్లో వాళ్ళు కెఫేస్ కానీ, లేదా లైబ్రరీలో కానీ దేనిలో కూడా వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. కానీ ఆఫ్ క్యాంపస్ ఈజ్ నాట్ లీగల్. సో ఆ ప్రాసెస్ మీదే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ రోజున చాలా స్ట్రాంగ్గా చెప్తుంది తప్పితే ఏ ప్రాబ్లము ఉండదు. స్టూడెంట్స్కి ఇంకా స్ట్రాంగ్ ఉండబోతుంది. ఎందుకనంటే యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత మేక్ ఇన్ అమెరికా అనే ఫోకస్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంది. దానివల్ల నెక్స్ట్ 2 to 3 yearsలో మిలియన్స్ ఆఫ్ జాబ్స్ రాబోతున్నాయి. సో ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి ఒక 100+ యూనివర్సిటీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని పర్సనల్గా కలిసి వాళ్ళకి కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషను, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అలానే దాని ట్యూషన్ ఫీజ్ ఏంటి, అలానే ఇవాళ మనం స్టూడెంట్స్కి స్పెషల్గా నో అప్లికేషన్ ఫీ ప్రాసెసింగ్ ఇస్తున్నాము. ఎవరైతే స్టూడెంట్స్ ఇవాళ ఇక్కడ అప్లికేషన్స్ పెడతారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఉండదు. అలానే వాళ్ళకి ఆన్ ద స్పాట్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. వాళ్ళ ప్రొఫైల్ చూసి ఆ ప్రొఫైల్ సూట్ అయిందా, ఆ ప్రొఫైల్ ప్రకారంగా వాళ్ళ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఆన్ ద స్పాట్ ఇవ్వగలుగుతారు. దీనివల్ల స్టూడెంట్స్ విల్ సేవ్ అట్లీస్ట్ 2 to 4 weeks ఆఫ్ టైం, ఏదైతే ఆ అడ్మిషన్ ప్రాసెసింగ్కి టైం పడుతుందో. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ స్టూడెంట్స్కి ఉన్నాయి. అలానే కాకుండా ఇవాళ రోజున స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ రాబోతున్నారో వాళ్ళకి ఒక స్పెషల్ ట్యాబ్ డ్రా కూడా ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ట్యాబ్ కూడా ఇస్తామండి అంటే. వీటితో పాటు స్టూడెంట్స్కి వచ్చేసరికి ఏదైనా సరే డౌట్స్ ఉన్నవి ఇన్ రిగార్డ్స్ టు యుఎస్ ఎడ్యుకేషన్ ఇక్కడ తెలుసుకోవచ్చు.